హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు పార్కులో పని పాట లేకుండా ఉన్న మనోజ్ వీడియోని తీసుకుని ఇంటికి వస్తారు కదా. ఇక అందరినీ హాల్లో నించోపెట్టి ల్యాప్టాప్లో ఆ వీడియోని ప్లే చేస్తారు బాలు. ఆ వీడియోని చూసిన సత్యం, ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంట్రా, వీడు పార్కులో ఏం చేస్తున్నాడు అనగానే, చూడండి నాన్న, పొద్దున్న 9:30కి స్కూల్ పిల్లాళ్ళలాగా టిఫిన్ కడుపు నిండా తిని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి జ్యూసులు, సమోసాలు, నిద్ర, అలాగే భోజనం, ఇలా హ్యాపీగా ఇంకో పని పాట లేనివాడితో కూర్చొని షికారు చేస్తున్నాడు నీ పెద్ద కొడుకు. ఇదిగో ఈ లక్ష్యావతి పెద్ద కొడుకు, ముద్దుల కొడుకు, చెప్పు చూడు అనగానే ఒక్కసారిగా ఆ వీడియో చూసిన అందరూ షాక్ అయిపోతారు. అంటే ఆడు పెద్ద ఉద్యోగం చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి మనకు అబద్ధం చెప్పి పార్కులో కూర్చుని వస్తున్నారా? ప్రభా, ఏంటిది అని అంటారు సత్యం. నాకు తెలియదండి అనగానే, ఆపు ఎలకావతి, నీకు తెలీదా? ఆ మనోజ్ గాడికి ఏ ఉద్యోగం లేదని నీకు తెలుసు. ఇదంతా నీకు తెలిసే జరుగుతుందని నాకు తెలుసు. వాడు పొద్దున ఏమన్నాడు? వాడికి చాలా అవమానంగా ఉందని తెగ ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు ఖాళీగా పార్కుల్లో కూర్చుంటే అవమానం కాదా? కష్టపడి పని చేస్తే ఏ అవమానం ఉండదు అని చెప్పి అంటారు బాలు. ఇంతలో శృతి అంటుంది, ఏంటి రవి, ఇంత మోసమా? మీ అన్నయ్య పని పాట లేకుండా పార్కులో కూర్చొని పాపం రోహిణి తెచ్చిన డబ్బులతో ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. మనకి కూడా కార్ల కంపెనీలో పని చేస్తున్నట్టు ఆ రోజు ఫోన్లో తెగ బిల్డప్ ఇచ్చాడు. అంకుల్, మేము కార్ల షోరూమ్కి వెళ్తే అక్కడ మనోజ్ పేరు గల వాళ్ళు ఎవరూ లేరన్నారు. కానీ ఫోన్ చేస్తే హెడ్ ఆఫీసులో ఉన్నానని అబద్ధం చెప్పాడు. నిజంగా ఇంత మోసం చేస్తూ ఇంట్లోనే ఎలా ఉంటున్నాడు? చెప్పండి ఆంటీ, మీ పెద్ద అబ్బాయి ఇంత ఘోరంగా ఇలా ఎలా మోసం చేస్తాడు అని చెప్పి అంటుంది శృతి. ఇక మీనా అంటుంది, రోహిణి, ఇన్ని రోజులు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, అసలు డబ్బులు తీసుకొస్తున్నాడా లేదా అన్నది నువ్వు గమనించాలి కదా. అలా గమనించకుండా తను ఏం చెప్తే అదే ఎందుకు నువ్వు వింటావు? తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మేము కష్టపడుతున్నాము. నా భర్త ఎప్పుడూ కార్ డ్రైవింగ్ చేస్తూ గిరాకీల కోసం వెళ్ళి కష్టపడాలి, డబ్బులు సంపాదించాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాంటి ఎప్పుడూ చెప్పలేదు. అందుకే నేనెప్పుడూ ఆయన బట్టలు కానీ ఆయన పనులు కానీ చెయ్యను అని అంటుంది మీనా. అంటే నీకు కూడా తెలుసా అమ్మా అని అంటారు. తెలుసు మావయ్య, నేను కూడా పార్కులో కూర్చోవడం చూశాను. కానీ ఇదిగో ఇలాంటి పరిస్థితే వస్తుందని ఆయనకు కూడా చెప్పలేదు అని అంటుంది. మీనా, వీళ్ళవన్నీ నువ్వు దాచేస్తే నీ మీద ఇదిగో ఈ ఎలకావతి ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు పూల కొట్టులో లాభాలు సంపాదిస్తూ ఉంటే అదేదో అవమానంగా ఇంట్లో పని చేయమని చెప్పి పోరు పెడుతుంది. పెద్ద కొడుకు ఎన్ని లక్షలు మింగినా పెద్ద కొడుకు మాత్రం టిప్పుటాపుగా సుఖపడాలి. కష్టపడే వాళ్ళే కష్టపడాలి. కష్టాన్ని కనీసం గుర్తించదు ఈ ఎలకావతి. ఇప్పుడు చెప్పు ప్రభావతి, నీ పెద్ద కొడుకు ఎందుకు ఇలా డూబుడాబు ఇనిపిస్తున్నాడు, ఇలా ఇంట్లో వాళ్ళందరికీ మోసం చేస్తున్నాడు? వాడికి ఈరోజు ఏం శిక్ష వేస్తావో చెప్పు అని అంటారు బాలు. ఒరే బాలు, వాడు రాని, వాడు సంగతి చెప్తాను అని అంటుంది. ఇంతలో క్యారేజ్ తీసుకొని మనోజ్ వస్తారు. ఒరే, అసలే పెద్ద ఉద్యోగం చేసొచ్చావు, అలసిపోయి ఉంటావు, రారా అని చెప్పి కుర్చీలో కూర్చోపెట్టి వీడియో చూపిస్తారు బాలు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో రోహిణి వస్తుంది. ఎందుకు ఇంత మాయమాటలు చెప్పి నన్ను నమ్మించి షోరూంలో పనిచేస్తున్నారు అంటున్నారు? అసలు మీరు మనిషేనా అని అంటుంది రోహిణి. అమ్మ రోహిణి, వాడు పాపం ఉద్యోగం చేయాలనుకున్నాడు, ఎంతో డాబుగా ఉండాలనుకున్నాడు, కానీ వాడేం చేస్తాడు అనగానే, అమ్మా, కొడుకుని బాగానే వెనకేసుకుని వస్తున్నావు. ఈ లక్షల మింగినోడికి ఉద్యోగం చేయాలని ధ్యాస లేదు. ఇంట్లో పడి కూర్చొని తినేసి ఇక అందరికీ నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్తాడు. ఎక్కడేదో ఏదైనా దొరికితే అది తీసుకువెళ్ళి హాయిగా ఉంటాడు. ఇదిగో ఈ డబ్బమ్మ నగలు ఇంకా కనిపించలేదేమో అనగానే, అమ్మో, ఇలా దొంగతనం చేస్తే మా మమ్మీ కేసు పెడుతుందంటే ఈ మనోజ్పై. ఇంకొకసారి నా నగల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. మీ రూమ్లో నేను నగలు ఉంచాను. మా అమ్మ ఇచ్చిన నగలే నేను కనీసం చూడలేదు. అవి ఏదైనా అయితే
ఇంకేమీ లేదు అని అంటుంది శృతి. శృతి, నువ్వు భయపడద్దు అని అంటారు రవి. ఇక ఇటువైపు రోహిణి, నేనే వీళ్ళకి మోసం చేశాను, నాకు బాబున్నాడు, మా అమ్మా నాన్న ధనవంతులని చెప్పి బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఈ మనోజ్ నాకు బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. ఇప్పుడు మనోజ్ గురించి తెలిసింది. రేపు నాకు బ్యూటీ పార్లర్ లేదు, అక్కడ పని చేస్తున్నాను, నాకు ఒక కొడుకున్నాడని తెలిస్తే ఈ ఇంట్లో మా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. అసలు ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు. ఈ సమస్య పరిష్కారం ఎలా అవుతుందో అని చెప్పి అనుకుంటుంది రోహిణి. ఇంతలో సత్యం అంటారు, చెప్పు ప్రభా, మీనాని పొద్దున్నుండి సాయంత్రం దాకా ఏదో ఒక వంక పెడుతూ మాటలు అంటూ ఉంటావు. వాళ్ళ పుట్టింటి వాళ్ళు నగలు ఇవ్వలేదని చెప్పి దెప్పి పొడుస్తూ పాపం తన మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా తీసిచ్చేదాకా నోరేసుకొని పడ్డావు. ఇప్పుడు నీ పెద్ద కొడుకు తప్పులపై తప్పులు చేస్తూ దొంగతనాలు చేస్తూ ఇదిగో పని పాట లేకుండా పార్కుల్లో కూర్చుంటే నలుగురు చూసి మన కుటుంబాన్ని ఏమనుకుంటారు అని అంటారు సత్యం. ఏమండి, నేనేం చేయను, వీడిలా చేస్తున్నాడని. అయినా ఒరే బాలు, కావాలనే మనోజ్ గురించి ఇలా చేశావు, ఏదైనా ఉంటే నాకు చెప్పచ్చు కదా అనగానే, ఎందుకు చెప్పాలి, వాడు తప్పు చేస్తూ ఉంటే నువ్వు సరిదిద్దుదామనా? చూడండి నాన్న, ఇదిగో ఇద్దరికి బుద్ధి రావాలి అంటే ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటారు బాలు. చెప్పు అని అంటారు సత్యం. ఇదిగో ఈ పని పాట లేనోడికి కష్టం విలువ తెలీదు, కట్టలు మింగేస్తూ ఉంటాడు, కూర్చుని కొండల్ని కరిగిస్తాడు. అందుకే నేను గుడిలో ఒక చిన్న షాపు ఓపెన్ చేశాను. అక్కడ వీడు పూలు అమ్మాలి, అలాగే ఆ కష్టం తెలియాలి అనగానే, తప్పకుండా అలా అయితేనే ఈ ఇంట్లో ఉండాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి అనగానే, అదేంటండి వాడు చదువుకున్నాడు, వాడు ఎలా పూలమ్ముతాడు అనగానే, ప్రభా నోరు మూసుకొని ఉండు, కింద నుండి పని చేస్తేనే పైకి వెళ్ళాలని తెలుస్తుంది. వాడిని ప్రతిసారి వెనకేసుకుని వచ్చి ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు? తను నమ్మిన అమ్మాయి ఇంటికొచ్చి బ్యూటీ పార్లర్ పెట్టి వాళ్ళ నాన్న వస్తే ఏం సమాధానం చెప్తావు? నీ అల్లుడు పార్కులో కూర్చొని ఇదిగో బఠానీలు తింటున్నాడని చెప్తావా? పూలు అమ్మడం తప్పు కాదు. ఇప్పుడు మీనా బాలు ఇద్దరూ కష్టపడుతున్నారు. ఈరోజు పూల బండి పెట్టారని చీపుగా చూస్తున్నావు, కానీ 4 చోట్ల 4 పూల బండిలు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. కష్టపడి పనిచేస్తే పైకి ఎదగడం ఎంత కష్టమో కాదు. చూడు మనోజ్, ఈ ఇంట్లో నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా బాలు మీనా దగ్గర నువ్వు అసిస్టెంట్గా జాయిన్ అవ్వు, అన్నీ నేర్చుకో, పూల బండి పెట్టు అని అంటారు. ఇక ప్రభావతి వాడి వంక అలా చూస్తుంది. నాన్న తప్పకుండా అని చెప్పి అంటారు. 5ంటికి లేచి పూలు తీసుకొచ్చి వాళ్ళకి కావలసినవన్నీ అందించు అని అంటారు సత్యం. అమ్మయ్య, ఇప్పుడు కరెక్ట్ దారిలో పడతాడు. మీనా, నీకు అసిస్టెంట్ లేరు కదా, 2 పూల బండ్లు కాబట్టి ఇక్కడ అక్కడ పూలు తీసుకొస్తాడు, ఆటోకి డబ్బులు ఇస్తాను, కరెక్ట్గా మళ్ళీ ఆటోలో తీసుకొస్తాడు. ఇక నువ్వు ఇంట్లో పని చేస్తూ ఉంటే పూలమ్మి పెడతాడు, ఇంటికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని వస్తాడు అని అంటాడు బాలు. బాలు, నీకేమైనా పిచ్చా, ఇలా మా ఆయన్ని అవమానిస్తున్నావేంటి అనగానే, ఓ పార్లరమ్మా, నువ్వు ఈ ఎలకావతి వీణ్ణి నెత్తి మీదకి ఎక్కించుకున్నారు కాబట్టి వీడు ఇలా చేస్తున్నాడు. రేపు నీ పార్లర్ అని తాకట్టు పెట్టేసి వీడు లక్షలు మింగేస్తాడు. అలాగే నీ మెడలో ఉన్న తాలిబొట్టును కూడా తీసుకువెళ్ళి పల్లీలు తినేస్తాడు. అప్పుడు కానీ నా భర్త ఇలా చేశాడని అందరి ముందు పంచాయతీ పెడతావు. ఇప్పుడే కష్టపడ్డం నేర్చుకుంటే ఖచ్చితంగా వీడు బాగుపడతాడు అనగానే, ఒరే బాలు, మా మీద కక్ష తీర్చుకుంటున్నావు కదా అని అంటుంది ప్రభావతి. అమ్మా లక్ష్యావతి, మీ మీద పగ తీర్చుకోవటం లేదు, తక్కువ చూపు చూస్తున్న వాళ్ళపై మీరెప్పుడూ తక్కువే అని చెప్తున్నాను. మీనా, రేపటి నుండి వీడు మన అసిస్టెంటు అనగానే, ఇక మనోజ్, అమ్మా నేను వెళ్ళను అనగానే, ఛీ, ఉద్యోగం పోయాక వెంటనే ఉద్యోగం వెతుక్కోవాలి కానీ పార్కులో 2 నెలల నుండి పల్లీలు క్యారేజ్ తింటున్నావు, నీకెంతని చెప్పాలి? నీ భార్య నిన్ను ఆశయించుకోకూడదని నేను 2 నెలలు దాచాను, కానీ ఇది నేమి చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక శృతి అంటుంది, మీనా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే కట్టుకున్న భార్యకి ఇంట్లో వాళ్ళకి మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు అసిస్టెంట్గా పెట్టుకున్నా మీకు కూడా మోసం చేస్తారు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటుంది శృతి. ఇక ఇటువైపు రోహిణికి ప్రాణం చచ్చిపోతూ ఉంటుంది. బాలు డబ్బమ్మ ఎప్పుడు కరెక్ట్గానే చెప్తుంది. నిజమే మీనా,
నువ్వు ఈ దొంగోడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే గల్లాలో డబ్బులన్నీ కరెక్ట్గా లెక్కపెట్టు. డబ్బులు కూడా ₹1 తేడా లేకుండా లెక్కపెట్టి వేరే గల్లాలో మార్చే అని అంటారు బాలు. ఇక మీనా బండి దగ్గర, అటువైపు గుడి దగ్గర బండి దగ్గర మనోజ్ పూలమ్ముతూ ఉంటారు. ఇలా 10 రోజులు గడుస్తాయి. ఇక మీనా బాలు దగ్గరికి వస్తుంది. మీనా, చాలా సంతోషంగా ఉన్నావు కదా, ఆ సంతోషానికి కారణం నేను చెప్పేస్తాను అనగానే, మీరా ఏమని చెప్తారు అని అంటుంది. ఏమనేంటి, ఇప్పుడు నీ మెడలో మాంగళ్యం, బంగారు చైను, నల్ల పూసలు, ఇలా మనం 3 గోల్ పెట్టుకున్నాం కదా, ఒక గోల్ పూర్తవడానికి దగ్గర సమయం పట్టింది. అందుకే ఇదిగో ఈ డబ్బులతో మనం ఇప్పుడు బంగారు షాప్కి వెళ్ళాలి అనగానే, ఏమండి, నిజంగా మన కష్టంతోనే మనం అన్నీ కొనుక్కోవాలి. అలాగే మనల్ని తక్కువగా చూసుకునే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం పెద్ద షాపు ఓపెన్ చేయాలి. ఇక ఈ చుట్టుపక్కల వాళ్ళంతా మన దగ్గరే వచ్చేటట్టు చేయాలి అనగానే, అదే పనిలో ఉన్నాను మీనా. ఎందుకంటే హోల్సేల్ షాప్లో మనం కొని తీసుకొచ్చి ఇక్కడ పూలు అమ్ముతున్నాము. కానీ మనమే ఒక హోల్సేల్ షాప్ పెడితే సెంటర్లో ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మన దగ్గరికే వచ్చి కొంటారు. అలాగే హోల్సేల్ షాప్ కాబట్టి ఇక ప్రతి ఇంటిలో వ్యక్తి మన ఇంటికి వస్తారు. పక్కనే కొబ్బరికాయల కొట్టు కూడా పెడదామనుకుంటున్నాను అనగానే, సూపర్ ఐడియా అని అంటుంది. చూడు మీనా, కష్టపడాలే కానీ ఏ పని చేసినా కోటీశ్వర్లు అవుతారు. ఇదిగో ఈ డబ్బులతో మీ అమ్మని తీసుకువెళ్ళి మంగళసూత్రం కొనుక్కో అని అంటారు. సరే అని అంటుంది మీనా. ఇక మీనా తన పుట్టింటికి వచ్చి చాలా సంతోషంగా అంతా చెప్తుంది. అమ్మ మీనా, అల్లుడు గారు నీ గురించి తెలుసుకొని నిన్ను ఇంతగా ఇష్టపడుతున్నాడంటే నమ్మలేకపోతున్నాను. ఇక నా కూతురికి చాలా మంచి జీవితం ఉంది. పద వెళ్ళి ఆ కంసాల షాపులో వెళ్ళి మనం మంగళసూత్రానికి ఆర్డర్ ఇద్దాము అని చెప్పి ఇద్దరూ వెళ్తూ ఉంటారు. ఇక రోహిణి ఇంటికి వస్తుంది. ఆంటీ, ఎందుకంటే ఇంత అవమానిస్తున్నారు? ఆయన గుడి దగ్గర పూలు అమ్ముతున్నాడు. నా ఫ్రెండ్స్ అందరూ ఎగతాళిగా నవ్వుకుంటారు. నేనేం చేయాలి అనగానే, అమ్మ రోహిణి, బాధపడద్దు. ఆ బాలుగాడు వాణ్ణి వీడియో తీశాడు. నేనేం చేయను. అయినా వీడు ఉద్యోగం వెతుక్కోవాలి కదా అనగానే, మీరు ఆయన ఇద్దరు నన్ను మోసం చేశారు. నేనేమో కష్టపడి బ్యూటీ పార్లర్ నడుపుతుంటే ఆయనేమో కూర్చుని తింటారా? ఇది ఎంతవరకు కరెక్టు అని అంటుంది. రోహిణి, చూడమ్మా, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వేమీ బాధపడద్దు. ఇప్పుడు కొన్ని రోజులు మీ మామయ్య కోపంగా ఉంటారు. తర్వాత మంచి బిజినెస్ నేనే పెట్టిస్తాను అని అంటుంది. ఏమో, తొందరగా ఆ పని చేయండి. తల కొట్టేసినట్టుంది. పాపం మనోజ్ ఎంత బాధపడుతున్నాడో అని అంటుంది రోహిణి. ఇంతలో బంగారు చైన్ కొనుక్కొని ఇంటికి వస్తుంది మీనా. శృతి, రవి కూడా వస్తారు. ఇక మామయ్య, అత్తయ్య అని అంటుంది. ఏంటే ఈ మధ్య నీకు బాగా టెక్కెక్కువైంది, ఎక్కడికి వెళ్ళావు అనగానే, ఇంతలో సత్యం వస్తారు. అమ్మ మీనా, ఏమైంది అనగానే, మామయ్య, మెడలో మంగళసూత్రాలు, తాలిబొట్టు, చైను కొనుక్కున్నాను, ఇదిగోండి అని అంటుంది. చాలా బాగున్నాయి మీనా అని అంటుంది శృతి. నీకు నచ్చిందా అనగానే, కొత్త మోడల్. నిజంగా మీనా, నువ్వు గ్రేట్. ఇంట్లో పనిచేస్తూ పూల కొట్లు 2 పెట్టి లాభంతో నీ కష్టం మీద నువ్వు నీ మెడలో చైన్ కొనుక్కున్నావు. ఆంటీ, మీరు ఆ రోజు మీనాని చాలా బాధ పెట్టారు. మీనా తన కాళ్ళ కష్టంతో తన మెడలో చైన్ కొనుక్కుంది, తాళి కొనుక్కుంది. మీనాని ఇప్పటికైనా మీరు మంచిగా పొగడండి అని అంటుంది శృతి. అమ్మో, ఈ అమ్మాయి నాకు ఎప్పుడు దొబ్బులు పెడుతూ ఉంటుంది. ఈ మీనాని వెనకేసుకుని వస్తుంది. కొనుక్కుందిలే. మీ అమ్మ నీకు కావాల్సినవన్నీ కోటీశ్వరాల కాబట్టి చేయించింది. ఈవిడ కాల కష్టం మీదే బ్రతకాలి అనగానే, అవును, కాల కష్టం మీద బ్రతికితేనే ఆ డబ్బుకి వాల్యూ ఉంటుంది లక్ష్యవతి. మీనా తన కష్టంతో తను చేయించుకుంది. నీకు మా నాన్న చేయించాడు. అప్పుడు నీకంటే మీనానే గ్రేట్ కదా అని అంటారు బాలు. ఒరే బాలు, మీ అమ్మ మాటలకి ఎందుకు గాని, అమ్మ మీనా చాలా బాగున్నాయి. నువ్వు అనుకున్నట్టే నీ డబ్బుతోనే నువ్వు అన్నీ చేయించుకుంటావు. మగవాడి కష్టం లేకుండా ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడ్డం నాకు చాలా ఇష్టం అనగానే, అవునానా, మీనా గురించి ఆలోచించి మన మౌనిక గురించి మర్చిపోయాము. ఒకసారి మౌనిక ఇంటికి వెళ్ళొస్తాను. ఎందుకంటే ఆ రోజు వచ్చాక మళ్ళీ ఫోన్ చేయలేదు. సంతోషంగా ఉన్నానని చెప్పింది. మరి మనం వస్తే ఏంటంట, అందుకే నేను వెళ్తాను అని అంటారు. ఇక బాలు, ఒరే బాలు, ఇక్కడ కుంపటి పెట్టింది చాలదా, అక్కడ పెడతావా అంటే
అక్కడ కూడా మౌనిక వాళ్ళ ఆయనతో గొడవ పడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు అని అంటుంది ప్రభావతి. సరే ప్రభా, బాలు వెళ్తే గొడవ అవుతాయి, మన ఇద్దరం వెళ్ళి మన అమ్మాయిని చేసి తీసుకొద్దాము. ఎందుకంటే రేపు ఉగాదికి మనందరం ఊరు వెళ్ళాలి కదా. ముందుగానే ఒక్క మాట ఆడపిల్లకి చెప్తే వాళ్ళు పంపిస్తారు కదా అనగానే, అవునవును, మౌనికని కూడా ఊరు తీసుకువెళ్ళాలి. సరే, రేపు వెళ్దాం మౌనిక ఇంటికి అని అంటుంది ప్రభావతి. ఇప్పుడు మీకు హ్యాపీయేనా? మౌనిక కూడా ఉగాదికి వస్తుంది. మౌనిక సంతోషంగా ఉంది అంటే చాలు. అత్తయ్య మామయ్య రేపు వెళ్తారు కదా అని అంటుంది మీనా. సర్లే మీనా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ చేయాల్సిందే. పార్లరమ్మా, ప్రాన్స్ బిర్యానీ చెయ్యి. ఎందుకంటే ఇదిగో ఈ మనోజ్కి అక్కడున్న పార్కులో పని పాట లేనివాడు చేస్తానన్నాడు, కానీ నువ్వు చేసి పెట్టు అనగానే ఇక మనోజ్, అవును రోహిణి, నాకు బిర్యానీ కావాలి అనగానే చి అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది రోహిణి. నేను చేస్తానండి అని అంటుంది మీనా. ఇక మీనా రొయ్యల బిర్యానీ చేసి అందరికీ వడ్డిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.